వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారండి మీరు? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. మంచి వెరైటీ రెసిపీ అండి. గోంగూర ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. పుల్లగా, కారంగా, చాలా చాలా అంటే టేస్టీగా ఉంటుంది. అంటే గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర పచ్చిరొయ్యలు వండుకుంటారు. గోంగూర ఎగ్ కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 4 గుడ్లు తీసుకొని చక్కగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా 2 భాగాలుగా చేసుకున్నాను. గోంగూర ఒక 10 రూపాయలు గోంగూర తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా గోంగూరని ఉడకపెట్టుకుందాం. దాన్ని ఎలా ఉడకపెట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. కుక్కర్లోకి గోంగూర తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్, అందుకే కుక్కర్లో వేసేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆల్రెడీ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం పడదు. ఆల్రెడీ మనం కడిగి పెట్టాం కాబట్టి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇలా మూత పెట్టుకొని 2 విజిల్స్ వేయిద్దాం. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అనేది యాడ్ చేస్తాను. గోంగూర వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు అనేది ఎక్కువగానే పట్టవు, కొంచెం తక్కువగానే పడతాయి. 2 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉల్లిపాయలు వేగినాయి. ఇలా దోర కూడా ఉడికిపోయింది. మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకుంటే చాలా రుచిగా వస్తాయి కర్రీలు. మంచిగా ఉంటుందండి కర్రీ అయితే. గోంగూర అనేది ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఆల్రెడీ మనం గోంగూరలో వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు అనేవి కొంచెం ఎక్కువగా పడతా ఉంటాయి. సో నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం ఇందులో యాడ్ చేశాను. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ ఎగ్కి పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే మనం ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకున్నామంటే మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా ఎగ్స్కి బాగా పడతాయి అన్నమాట. సో మనం టమాటా వేసి గోంగూరను ఉడకపెట్టుకుంటున్నాం కాబట్టి నేను ఇందులో టమాటా అనేది యాడ్ చేయలేదండి. టమాటా వేయకుండా గోంగూరని ఉడకపెట్టుకుంటే మాత్రం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసి ఉడకనిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇందులో చూడండి మన వాటర్ ఎక్కువ అయిపోయినా వచ్చింది కదా, దీన్ని పక్కకు తీసుకొని దాన్ని మెత్తగా మెదుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా రసాన్ని ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఆ రసం కూడా చాలా పుల్లగా, మనం ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఆ రసం కూడా అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ ఆ టైంలోని మటన్ గోంగూర వండేటప్పుడు ఇలాగే చేసేది. అలాగా పక్కకు తీసి చక్కగా అది కూడా అన్నంలో కలుపుకుంటే అంత రుచిగా ఉండేదన్నమాట. చూడండి, చక్కగా కుక్కర్లో వేసాం కాబట్టి మెత్తగా అయిపోయింది. ఈ టమాటాలు, పచ్చిమిర్చి బాగా మెలిగేలాగా మెత్తగా మెదుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఒకవేళ మెదుపుకోవడం ఇష్టం లేదనుకుంటే మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా నూరుకోవాలి. అలా కూడా చేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసే కంటే ఇలాగైతే బాగుంటుంది. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ నీళ్ళని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కర్రీలో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఇలా దగ్గరగా అయింది కదా.
ఇలా దగ్గర అయిన తర్వాత మనం గోంగూరని ఇందులో యాడ్ చేసుకుందాం. గోంగూర ఇందులోకి ఎంత అవసరమో అంతే యాడ్ చేసుకోవచ్చండి. మిగిలింది మనం స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎందులోనే వేసుకోవచ్చు. గోంగూర మటన్లో వేసుకోవచ్చు, గోంగూర చికెన్లో వేసుకోవచ్చు, లేదంటే పప్పు గోంగూర చేసుకోవచ్చు. ఏం వేస్ట్ అవ్వదు. లేకపోతే ఉట్టిదే కూడా తాలింపు పెట్టుకున్న చాలా రుచిగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఈ టైంలో మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం తక్కువగా అనిపిస్తుంది, నేను వేస్తాను. పులుపు కర్రీకి ఎప్పుడైనా సరే కొంచెం కారం అది పడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఆ గోంగూర అంతా కూడా వాటన్నిటికీ పట్టేలాగా మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఈ లోపల తాలింపులకి రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా దగ్గరగా అయిపోయింది కదా. ఈ టైంలోనే మనం పక్కకు పెట్టేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇంకొక కడాయి పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్లోని వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు కొంచెం వేగితే బాగుంటాయి కాబట్టి వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా తాలింపు వేయడం వల్ల కర్రీ అనేది నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్ళాలనుకున్నప్పుడు, అక్కడ బయట ఫుడ్ మనకు పడలేనప్పుడు మనం ఇలాంటివన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోతే చక్కగా నిల్వ ఉంటాయి. ఒక 2 రోజుల వరకు కూడా కర్రీ పాడవదు. సో ఇలాంటివన్నీ చేసుకొని మనం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే మన హోమ్ ఫుడ్ కూడా తిన్నట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేగిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా వండి పెట్టుకున్న గోంగూర ఎగ్లోకి వేసేసుకోవాలి. చూసారా ఎంత రుచిగా ఉందో. ఇది చక్కగా నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా 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 అంటే రుచిగా ఉంటుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా రుచిగా అనిపిస్తుంది. మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు అయితే ఇది నిల్వ ఉంటుంది కాబట్టి చక్కగా వండుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.